సభకు నమస్కారం. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన పాఠశాల ప్రాథమిక పాఠశాల ఇస్తున్నపల్లి పరిసరాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి గణతంత్ర వేడుకలకు విచ్చేసినటువంటి ప్రజలు పెద్దలు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ స్టేజ్పై వేదికపై ఉన్న సెక్రటరీ మేడం గారికి, అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ సుమత గారికి, వీడి చైర్మన్ రాజు గారికి, అదేవిధంగా తోటి ఉపాధ్యాయురాలు విజయ మేడం గారికి, గ్రామ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే ఈరోజు మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది చాలా మందికి తెలుసు. గణతంత్ర దినోత్సవం అంటే భారత దేశానికి 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి స్వాతంత్రం రావడం జరిగింది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి సంయుక్తంగా ఒక భారత రాజ్యాంగాన్ని రచించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే అంతకుముందు బ్రిటిష్ వారి పరిపాలన, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు మన దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చారు. వాళ్ళు లాభార్థులు గణించారు. ఆ రోజుల్లో ఎన్నో లక్షల రూపాయలు ఆర్జించారు. కానీ మన దేశంలో ఉండే రాజులు ఈ పరిపాలకుల మధ్య సరైన అవగాహన లేక, వాళ్ళ ఐక్యత లేక, మనలో మనకి తగాదా సృష్టించి వాళ్ళు ఒకవైపు ఒక రాజు వైపు, ఇంకొక వైపు ఇలా మనలో మనమే ఐక్యత దెబ్బతీసి మన పైన యుద్ధాలు ప్రకటించారు. అప్పుడు మన దేశానికి మొత్తం పాలన ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఆర్థికంగా దోచుకున్నారు. పరిపాలన కూడా మన దేశం వచ్చి వాళ్ళు చెలాయించడం స్టార్ట్ అయింది. అప్పుడు దేశభక్తులు ఉంటారు కదా, దేశభక్తులకి అంతమందికి కూడా ప్రజలకు కూడా చాలా కష్టపడ్డారు. బానిసలా చూశారు, మనుషులు చూడలేదు. వాళ్ళు వచ్చి మనల్ని చాలా హింస గురి చేశారు. పరిమితం వ్యాధి ఇచ్చేవారు కాదు. ఉన్నతమైన జాబుల్లో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు నేర్పించుకునేవారు. చిన్న జాబులే మనం నేర్పించేవారు. ఇలాగా అణచివేత ధోరణి ఎక్కువైంది. అప్పుడు మన దేశంలో దేశభక్తుల్లో ప్రజలు అందరికీ కూడా స్వాతంత్రం ఎలాగైనా సంపాదించాలి, మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి. అలా పరిపాలించుకుంటే మనము స్వేచ్ఛ ఆయుకులు తీర్చి మన స్వేచ్ఛగా బతకగలము అనే ఒక ఆలోచన రావడం వల్ల అందరూ కూడా ఐక్యమై ముందు సైనిక తిరుగుబాటు జరిగింది. తర్వాత అలా బ్రిటిష్ వారు ఆయుధ సంపత్తితో అమలు చేశారు. తర్వాత అతివాద యుగము, మితవాద యుగము, గాంధీ యుగం అని 3 యుగాలు గడిచాయి. తర్వాత 47 ఆగస్టు 15 స్వాతంత్రం లభించింది. అయితే మన దేశానికి స్వతంత్రంగా పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం అవసరం వచ్చింది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన డ్రాఫ్టింగ్ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు కూడా అంటే రచన ఒక్క మన దేశంలో ఉండే ఆలోచనే కాకుండా వివిధ దేశాల నుంచి మనకి ఏ అంశాలు తీసుకుంటే మనము మన దేశానికి, మన ప్రజలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వివిధ దేశాలకు పరిశీలించి ఏ అంశమైతే మనకు బాగుంటుంది, ఏ అంశాలు తీసుకుంటే జపాన్ కొన్ని అంశాలు, ఇజ్రాయెల్ కొన్ని అంశాలు, కెనడా కొన్ని అంశాలు, ఇవన్నీ కూడా సేకరించి ఒక గ్రంథం రూపంలో తయారు చేశారు. అదే భారత రాజ్యాంగము. ఆ భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చిన దినమే లేదు, జనవరి 26, 1950. మనము మన దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు స్కూల్ అవ్వచ్చు, ఇంకేవచ్చు, అన్నింటినీ కూడా జాతీయ జెండా ఎగురవేసి, రెపరెపలాడే జాతీయ జెండా ఎగురవేసి మన దేశానికి అంతమంది నాయకులు, ఎంతోమంది ఒక కమిటీలో ఏర్పడి అందులో బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షుడు. అతను మేధా సంపత్తితో బడుగు బలహీన వర్గాల వారికి ఆనాడే ఆయన రిజర్వేషన్ కల్పించారు. ఎందుకంటే అందరూ కూడా ఆర్థికంగా సమానంగా లేరు కాబట్టి రిజర్వేషన్ వ్యవస్థ కొనసాగితే వాళ్ళు కూడా అందరితో సమానంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు వస్తున్న ఉద్దేశంతో
అతని యొక్క మేధా సంపత్తితో ఆ కమిటీ వారు అందరూ చర్చించి ఒక రాజ్యాంగం తయారు చేశారు. దానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు దాదాపు 3 సంవత్సరాల కాలం పట్టింది. అప్పుడు భారత రాజ్యాంగ పరిషత్తు 1950 జనవరి 26 నాడు భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. అప్పటి నుంచే మన దేశానికి భారత రాజ్యాంగం మనం రచించుకున్న పుస్తకము అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి మనము ఒక గ్రాండ్గా అన్ని కార్యాలయాల్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే మన దేశం యొక్క దేశభక్తిని మనం చాటుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది సమయభావం వల్ల చాలామంది వరకు వచ్చారు. పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీ పనులన్నీ కూడా విడిచిపెట్టి పిల్లలు పాఠశాలలో ఒక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి చూద్దాం పిల్లల పేరెంట్స్ ఎలా వస్తారు, పిల్లలు చూద్దాము వాళ్ళ యొక్క ప్రతిభ, వారి యొక్క నృత్యాలు చూడడానికి ఎలా వస్తారు. వారితో పాటు పెద్దలు, యువత, గ్రామ సభ్యులు, ఇంకా రకరకాలైన మహిళలు కూడా చాలామంది పెద్ద ఎత్తున వారి పనులన్నీ కూడా పక్కన పెట్టి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన బీడీసీ కమిటీ వారి ఆధ్వర్యంలో ఒక 8 మంది పెద్దలు మనకి డొనేషన్ చేశారు. అయితే సరే ఏమనుకోవద్దు, ఎందుకంటే 8 మంది సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి స్టేజ్పై వేదికపై వాళ్ళు పిలవలేకపోయాము, అందుకు క్షమించండి, అన్నిదా భావించవద్దు. అందులో చెట్పల్లి భైరయ్య గారు, బంటు రాజేంద్ర గారు, ముచ్చి మహేంద్ర గారు, గొర్రె శంకర్ గారు, దోమకొండ శ్యామరావు గారు, తుమ్మల రమేష్ గారు, దోమకొండ భైరయ్య గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు కందూరి లింబాద్రి గారు ఈ టెంట్ను, చైర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. మిగతా 7 మంది కూడా నగదు రూపంలో అమౌంట్ పే చేస్తారు ఇచ్చారు. దానివల్ల మనకన్నిటికీ కూడా ఈ ప్రైజులు, స్వీట్లు ఇవన్నీ కూడా కొనడానికి అమౌంట్ దాదాపు సరిపోయింది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఇంతవరకు పిలవలేదని అనుకోవద్దు, సంఖ్య ఎక్కువ పిలవలేకపోయాము. ఒకరిద్దరు ఖచ్చితంగా పిలిచి స్టేజ్ పై కూర్చోబెట్టి అనుకున్నాము. సంఖ్య ఎక్కువైతే సభ్యులు ఎక్కువ కాబట్టి పిలవలేకపోయాము. అందరికి కూడా ధన్యవాదాలు. పిల్లలు మీరందరూ కూడా ఇంతవరకు కామున్నారు. 5 నిమిషాలు అయిపోతుంది, పూజిస్తాము. ఓకేనా? కొంచెం అందరూ కూడా